హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 5 రూపాయల నోటు వేస్తున్నాను. ఇందులో చూడండి, అప్పటి కాలంలో నోటు మీద వ్యవసాయం గుర్తుగా దున్నుతున్న ట్రాక్టర్ని వేశారు. ఇవేమీ పెద్ద విషయం కాదు, ఈ కాలం వాళ్ళు చూసిండొచ్చు 5 రూపాయల నోటుని. కానీ ఈ పాత నోటు చూడండి, ఈ 5 రూపాయల నోటు కంటే ముందు ఉన్న నోటు ఇదేనండి. చూడండి, ఇందులో కృష్ణ జింకలు ఉన్నాయి, 4 జింకలు. వీటన్నిటికంటే ఇంకా ముందు కాలం నోటు చూడండి, ఇది ఇంకా పాత నోటు. చూడండి, 5 రూపాయలు, 5 రూపాయలు ఖాదీ హుండీ అని చెప్పి చేనేత పరిశ్రమల కోసము అప్పటి కాలంలో ఇష్యూ చేసినటువంటి నోటు ఇది. చూడండి, చెరక. అలాగే వీటన్నిటికంటే ముందుగా పాతకాలం నోటు చూడండి, ఈ నోటు వచ్చేసి క్షమించండి, ఇది వచ్చేసి నిజాం పాలనలో నోటు రిలీజ్ చేసిన నోటు ఇదండి. 5 రూపాయల నోటు మొత్తం 5 భాషల్లో ఉన్నాయి. చూడండి, 5 రూపాయలు, 5 రూపీస్ అని చెప్పి హిందీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ మరియు 5వ భాష అరబిక్లో. అలాగే అప్పటి నిజాం రాజులు పాలించే టైంలో చూడండి, చార్మినార్ గుర్తు 5 రూపాయల 5 గుర్తులు వేశారు. అలాగే వీటన్నిటికంటే ముందు పాత నోటు, ఈ నోటు వచ్చేసి ఇప్పటిది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించబోయే నోటు ఇదిగో చూడండి, ఇది వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్లో రిలీజ్ చేసినటువంటి నోటు. చూడండి, 5 రూపాయలు అని చెప్పి. అలాగే ఇటువైపు మార్చి చూస్తాను చూడండి, ఇదిగో చూడండి, ఇది వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్లో రిలీజ్ చేసినటువంటి నోటు. ఇది వచ్చేసి అప్పట్లో మనకు పైసలు రూపాయలు ఎక్కువ కాబట్టి రూపాయి వాల్యూ చాలా ఎక్కువ. ఇప్పుడు మనకు 500, 1000, 2000 నోటు ఎంత వాల్యూనో అప్పట్లో 5 రూపాయలు ఎక్కువ వాల్యూ. సో వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఆన్ డిమాండ్ అట్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ఇష్యూ, ఆఫీస్లో పనిచేసే వాళ్ళ కోసంగా ఈ నోట్ రిలీజ్ చేశారు. ఇలాంటి మరిన్ని నోట్లు, యాంటిక్ నోట్స్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లాలు మినీ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.